రోజు ఓటుతో సమాధానం చెప్తూ అన్న మాట ఈ రోజు మాకు గుర్తుందండి. 52 రోజులు జైల్లో ఉన్నా సరే నిశ్శబ్దంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద ఈ రోజు మీరు నిందన ఎక్కర్లా. ఒకవేళ జనసేన వాళ్ళు వర్మ గారి మీద దాడి చేస్తారని మీరు వర్మ గారి మీద తెగ బాధపడిపోతుంటే మీకంటే ఎక్కువ గొప్పగా చూసుకున్నాం మేము. వర్మ గారు అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతకు మించిన స్థానం. ఆయన చూసిన తర్వాత మేము కళ్యాణ్ గారిని చూస్తాం. ఒకవేళ తప్పు మా వల్ల జరిగితే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించాం. 100% అది మా వల్ల జరిగిందో జరగలేదో కూడా ఎంక్వైరీ చేస్తారు. కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. దయచేసి మీరు మా వాళ్ళ గురించి బాధపడడం, ఆలోచించి బాధపడడం వదిలేసి మీ గురించి, మీ వారి గురించి బాధపడండి అమ్మా. ఎందుకంటే ధైర్యంగా తిరగచ్చు ఆంధ్రలో. ఎందుకంటే నవ్యాంధ్ర నిర్మాత ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి, ఆయన అంశ అభివృద్ధే కాబట్టి ఈ పెనుదాడులు ఉండవు. మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రామ్ కుమార్ కూడా తీస్తారమ్మా. ఎందుకంటే చాలా వాయిదాలకి తప్పిస్తున్న సీఎం గారు ఈ రోజు ఎన్నో వాయిదాలు కట్టండి కానటువంటి చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు, తప్పు చేస్తే శిక్ష పడాలి. దానికి బాబు గారేమి వద్దనరు. 100% శిక్ష వేయాలా. మీకు ఇంకేం అక్కర్లేదమ్మా. మీరు ధైర్యంగా స్టూడియో దాకా వచ్చారు. వైసీపీ వాళ్ళు దాడులు, టీడీపీ వాళ్ళ దాడులు ఇవన్నీ వేరమ్మా. ఇక పైన అభివృద్ధి పదమే అంతిమ లక్ష్యం. మీరు వచ్చారు కదండి, వాళ్ళ పాలన ఉన్నప్పుడు మీరు మాత్రం స్టూడియోలోకి రాలేదా? మీరు మాత్రం డిబేట్లు చేయలేదా? దాదే ఉంది, స్టూడియోకి వచ్చారు అంటే రాకూడదా? రాలేవరా? అసలు బయటికి తిరగాల వద్దా అంటున్నారు. తిరగండమ్మా, బయటికి ధైర్యంగా తిరగండి. ఏమి ఇబ్బంది జరగదు. బయట తిరగడానికి అసలు ఎవరు అడిగారమ్మా పర్మిషన్? భయపడకండి. అసలు భయపడుతున్నామని ఎవరన్నారు? నువ్వు ఆనందపడుతున్నావా? నువ్వెందుకు ఆనందపడుతున్నావు? అసలు ఎవరు అడిగారు తల్లి నిన్ను? మేము భయపడుతున్నామని నేను చెప్పామా? మీరేమి అనరు. జగన్ గారు వచ్చిన అధికారం కదా, నీకు ఎలా మాట్లాడాలో కొత్తగా వచ్చిన అధికారం కదా, దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తున్నట్లు లేదు. నిన్నెవ్వరు మేము భయపడుతున్నాం అనలేదు, నిన్నెవ్వరు పర్మిషన్ అడగలేదు. మా పని మేము చేసుకుంటాము. నువ్వు అంత బాధపడిన అవసరం లేదు, నువ్వేమంత ఉద్ధరించిన అవసరం లేదు. మీరు చేయండి. మీరు ఇచ్చారు కదా, ఇచ్చారు, ఇచ్చారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. మీరు ఏం చేస్తానన్నారో అది ప్రజలకి చేయండి. అది మాత్రమే మేము చూస్తాం. కానీ మేము తిరుగుతామా, నీళ్లు తాగుతామా, పడుకుంటామా అవన్నీ ఎవరు అడగలేదమ్మా నిన్ను. అర్థమైందా? కొంచెం బాధ్యతగా మాట్లాడితే బాగుంటది. వీడియోలు కాకుండా, శ్రీరెడ్డి వీడియోలు కాకుండా. I think you are an educated. You should talk like an educated person. Not with the Srireddy videos. Understand? Not with the Srireddy videos. శ్రీరెడ్డి వీడియోస్ తోటి నీకు అంత ఆనందంగా ఉంటే పోయి చూసుకో. There are so many entertainment videos for showing up in the social media. అర్థమైందా? నీకు అంత ఆనందంగా ఉంటే చూసుకో. మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. అర్థమైందా? మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. నీకు శ్రీరెడ్డి వీడియోస్ అంత హ్యాపీగా ఉంటే చూసుకో. నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాయి. ఆ భాష, ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ seems like you're desperate for that entertainment. Okay. You just go and have that entertainment, okay? Okay. ఓకే సుజాత గారు, స్ట్రైట్ గా ఇండి కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నదని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ తోటే ఖచ్చితంగా వీళ్ళ ప్రయాణం సాగుతుంది. ఇండియా కూటమి కూడా కావాల్సిన అవసరం ఉంది, బలమైన పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది. షర్మిల గారు వచ్చినా సరే వర్కౌట్ అవ్వలేని పరిస్థితి, ఆవిడే అసలు ఫైట్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ సొంత అడ్డాలోని. సో ఇలాంటి టైంలో పాత కక్షలు, ప్రతీకారాలు మారి ఆల్టర్నేటివ్ చూసే అవకాశం ఉంటుందా? మీకు కూడా కేంద్రంతో కావాలి కాబట్టి. వాట్సాప్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుకార్లకి అది ఎంతవరకు శాంటిటీ ఉన్నది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మళ్ళీ పటిష్టం చేసుకోవాలనే దాని మీదే శ్రద్ధ పెట్టి ఉన్నారు. కానీ ఇండియా కూటమిలోకి వెళతారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది పార్టీలో అంతర్గతంగా ఎక్కడా రాలేదండి. అది ఏదో సోషల్ మీడియాలో వెళ్ళడం ఏం తప్పేం కాదు కదా. ఆల్టర్నేటివ్ వెళ్ళాలి కదా. రెండు పార్టీలు ఉన్నప్పుడు, రెండు బలమైన పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండోది వైసీపీ, ఒకటి బీజేపీతో వెళ్ళినప్పుడు రెండోది ఇంకా తప్పదు కదా, తప్పని పరిస్థితి కదా. తప్పదండి, ఎందుకు తప్పదు? ప్రజల దగ్గరికి చేరువవటమే మా లక్ష్యం అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, సెంట్రల్ పార్టీలు దగ్గరికి వెళ్ళాలని డెస్పరేట్ గా ఎవరూ లేరు ఇక్కడ. ఒకటేంటంటే పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వస్తే సోషల్ మీడియాలో వచ్చి
లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? చిన్న డౌట్ వర్మ గారు. పుకారు మాటలు తప్పితే అది సెంట్రల్ అందులో లో ఎంతవరకు అంటే నేను sanctity ఎందుకంటానంటే అండి, లేదనేటువంటిది సెంట్రల్ నేను లో చెప్తున్నాను. 3-4 ఏళ్ల నుంచి మమ్మల్ని పిసుకుడు లేకుండా పిసికారు. మీరు పిసిపోరా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మీరు పిసిపోరా చెప్పండి. మీరు పిసికారు కదా, మీరు కూటమి పెట్టుకొని మీరు పిసికారు కదా. ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని 10 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు కదా. మీరు పిసకలేదా ఇక్కడ? చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఏం భాష అది? ఈ ప్రజాస్వామ్యంలో ఏమి భాష అది? పిసికేదేంటండి? ఏంటి పిసికేది? 2 టర్మల్ ఫెడరల్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయి, ఖచ్చితంగా ఇస్తాయి. రేపు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వరా? అదేమన్నా తప్ప? చెప్పండి. రేపు ఇవ్వరా రాష్ట్రానికి? వైసీపీ నాయకులు రేపు రాష్ట్రానికి ఇవ్వరా? మీరు పిసికేదేంటి? చెప్పే మాటలన్నీ శ్రీరంగ ఫెడరల్ సిస్టమ్ లో అన్ని రాష్ట్రాలకి అర్థమవుతా ఉంది. మీరు మా స్టేట్ కి ఇచ్చారా? మీరు అన్ని రాష్ట్రాలకి ఇవ్వలేదా? చెప్పండి. శాలరీ ఇవ్వలేదండి. ముందు ఆవిడకి శాలరీ ఇవ్వండి, చక్క ఫేమస్ అయిపోతుంది. మళ్ళీ వైసీపీ అంతా రాష్ట్రం అంతా మోగుద్ది ఒకసారి. మీరు సమాధానం లేక ఎందుకండి ఆ గాలి మాటలు ఎందుకు చెప్పండి? మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి. ప్రభాకరన్ ఒకడు ఉన్నాడు అమెరికాలో. మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి. మీకు ఆన్సర్ లేకపోతే చదువుకోండి. చెప్తున్నాడు. మీకు చదువుకోండి. అంతేగాని పిసకడం ఏంటి? పిసకడం ఏంటండి? మాట్లాడేస్తే ఎలాగండి? మీరే స్టార్ట్ చేశారు. వాడుకుని వదిలేశారంటే శ్రీరెడ్డి గారిని. మీరు ఆవిడే చెప్తుంది, మేం కాదు. 4.5 ఏళ్ళు మాత్రం మీరు ఖండించరు, ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదంటారు. ఏది ఆఖరి నెలలో వచ్చి. మరి అదేంటో నాకు తెలియదు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. కేడర్ని మేము ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సమయంలో చేసినట్టు 2014 నుంచి 19 వరకు చేయలేదు. ఆయన 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రాజకీయ పార్టీగా ఆయన చేసినటువంటి ధర్నాలు చేసినా, ఏ పని చేసినా వారికి సెక్యూరిటీ ఇచ్చి వారిని అడ్డుకోకుండా రాజకీయంగా చూసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాన్ని ఫ్యాక్షన్గా చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో ఒక చిన్న నిరసన చేయడానికి అవకాశం లేదు. తెల్లారిపాటికి పోలీసులు వస్తారు, వెళ్ళే వాళ్ళని ఆపుతారు. అంతెందుకండి, అసలు ఒక యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. ఇంత దారుణాలు చేసి పీకలు కోసి మేడ మీద నీతులు చెప్తా ఉన్నారు. మేము తిడతా ఉన్నారు. తిడితే మీరు అటు తిట్టబట్టే కదా ఈ రోజు మీ బతికిట్టా అయింది. మీ బతికే ఎందుకైందా ఇట్లా అనేది ఆలోచించుకోకుండా మేము ఏం తప్పులు చేస్తే మేము ఈ పరిస్థితికి వచ్చాం, ఈ తప్పులు చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా కొంచెం కూడా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అగౌరవంగా మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ మేము ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే వీరు మాత్రం అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ సభ్యత ఏంటి?